అందరికీ నమస్కారం. ఏదైతే ఇద్దరు చిన్నారులు ఉన్నారో వైజాగ్ తాచెర్లపాలెం నుంచి చూడగానే ఇప్పుడు యువసేవ నుండి బయలుదేరడం జరుగుతుంది. మీకు పిల్లలిద్దరికీ కూడా స్వెటర్స్ చూపించిన ఇద్దరికి చలికి ఇబ్బంది పడతారు కాబట్టి స్వెటర్స్ తీసుకోవడం జరిగింది. ఫాల్స్ నుంచి అలమండకి వెళ్ళే రూట్ ఇది. ఏదైతే ఆ పిల్లల కోసం మంచి ఒక పక్క పడిపోతుంది, అయినప్పటికీ ఆ పిల్లలు ఎలాగున్నారు ఏంటన్న ఒక తప్పనతో ఈరోజైతే కొత్త వలస నుంచి జామి వెళ్ళే మార్గం అయితే ఇంకొక 5 కిలోమీటర్లు భీమసింగ్ నుంచి జెన్నివల్స్కి వెళ్తున్నాను. మంచి అయితే చాలా దారుణంగా ఉంది. పెద్దమ్మ, సో ఈ పిల్లల తాలూకా పెద్దమ్మ కూడా కాదు, మాతృమూర్తి. సో ఆవిడ గురించి ఇంకెంత చెప్పినా తక్కువే. కానీ ఆవిడకి వైజాగ్ యువసేవ తరపు నుంచి, ఎందుకంటే ఇంత మనస్ఫూర్తిగా పిల్లల్ని నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా పెంచడమే కాకుండా నేటి సమాజంలో ఎంతోమందికి ఆవిడ స్ఫూర్తి. ఎందుకంటే ఆస్తులు భూముల గురించి గొడవలు ఆడుకున్న అక్క చెల్లెలు చూసుంటాం, అన్నదమ్ములు చూసుంటాం, కానీ ఈవిడ పిల్లలు పంచుకుంది. అది ఎంత అనుభూతి అండి. సో అటువంటి అమ్మ మీకు హ్యాట్స్ ఆఫ్ అండ్ పాదాభివందనం. సో ఈ పిల్లలు ఇలాగే మీరు చూడాలి. మీకు యువసేవ నుంచి ప్రేమతో ఇస్తున్న ఈ శారీ అనమాట. లేడీస్కి చిహ్నం ఏంటంటే చీర. సో మా తరపు నుంచి మీకు చీర ఇస్తున్నాం. ఇది ఏది ఇచ్చినా మీకు సరిపోదు. సో అయినప్పటికీ ఆనందంగా మీరు స్వీకరించాలి. ఓకేనా? చెప్పు. యువసేన అరణ్య మా ఊరు వచ్చి మాకు స్వెటర్స్ తెచ్చారు. మళ్ళీ దమ్మటికి అమ్ముకున్నాం మేము. మా అమ్మకి చీర తెచ్చారు. ఇప్పుడు మేమంతా మా అన్నయ్య నేను హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ హరణ్య.